హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారు ఈ రాత్రి 12 గంటల తర్వాత అదృష్టాన్ని పొందబోతున్నారు. అలాగే ఈ రాశి వారు అంతటి అదృష్టాన్ని పొందగలడానికి గల కారణం ఒక స్త్రీ. అలాగే వృషభ రాశి వారు ఈరోజు 12 గంటల తర్వాత పొందబోయే అదృష్టం ఏమిటంటే, అలాగే ఈ రాశి వారు అదృష్టాన్ని పొందడానికి గల కారణం అయ్యే ఆ స్త్రీ ఎవరనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి జ్యోతిష చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. అలాగే వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు చూడడానికి చాలా అందంగా ఉంటారు. అలాగే ఈ రాశి గల వారికి సహనం అలాగే ఓర్పు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీరు వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడతారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ప్రేమకు అలాగే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందుకే వీరు వారి కుటుంబం కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే ఎప్పుడు వారిని సంతోషంగా ఉంచాలని అనుకుంటారు. అలాగే ఈ రాశి గల వారు ఎంతటి ప్రేమను పంచుతారో, అలాగే వారిని ఎవరైనా మోసం చేస్తే మాత్రం వారిని జీవితంలో క్షమించరు. అలాగే ఈ రాశిలో జన్మించిన మగవాళ్ళు దృఢమైన సంకల్పాన్ని అలాగే కార్యాచరణ సిద్ధిని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి సంగీతం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. అలాగే వృషభ రాశి వారి జీవితంలో రాబోయే ఒక అమ్మాయి కారణంగా వారి జీవితంలో మలుపు తిరగబోతుంది. అలాగే వారి జీవితంలోకి రాబోయే ఆ అమ్మాయి వారికి ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆవిడ మరెవరో కాదు, ఈ రాశి వారి ప్రియురాలు లేక వారి యొక్క జీవిత భాగస్వామిగా వారి జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఆమె కారణంగా ఈ రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోవడంతో పాటుగా మీరు ఇప్పటి వరకు పడుతున్న ఆర్థికపరమైన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అందువల్ల మీరు మీ జీవితంలో ప్రవేశించబోయే ఆ అమ్మాయి ఎంతో గౌరవించడం మంచిది. అలాగే ఆ అమ్మాయి మాటలకు విలువ ఇచ్చి ఆమె ఇచ్చే సలహాలను పాటించడం వల్ల మీరు జీవితంలో ఎన్నో విజయాలను పొందుతారు. అలాగే ఈ రాశి వారు వారి జీవితంలోకి వచ్చే ఆ అమ్మాయి కారణంగా ఈ రాశి వారి జీవితంలో ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి అదృష్టాన్ని పొందబోతున్నారు. ఆ అదృష్టం కారణంగా మీరు మీ జీవితంలో అభివృద్ధిని సాధించడానికి ఎన్నో కొత్త అవకాశాలను పొందుతారు. అంతేకాకుండా వారికి కలగబోయే అదృష్టం కారణంగా ఈ రాశి గల వ్యాపారస్తులకు వారు చేసే వ్యాపారాలలో లాభాలను పొందుతారు. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులు ఈ సమయంలో తమపై అధికారుల నుంచి ప్రశంసలు పొందడంతో పాటుగా వారు చేసే ఉద్యోగం పని మీద దూర ప్రయాణాలు కూడా చేస్తారు. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు ఎంతో ఓర్పుతో వారి పనిని చేసుకుంటారు. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు ఈ సమయంలో మెడిటేషన్ మరియు యోగా చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ రాశి గల విద్యార్థులకి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల రాజకీయ నాయకులకి కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ఇలా చేయడం వల్ల మీకున్న గ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరెన్నో విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.